హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. థంబ్నెయిల్లో చూసారు కదా, ఇయర్ బడ్స్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్లో కొన్ని టిప్స్ అనేవి కొంతమందికి తెలిసే ఉండొచ్చు. నేను కేవలం టిప్స్ అనేవి ఎవరికైతే తెలియవో వాళ్ళకి యూజ్ అవుతాయని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్లో మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా కూడా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లోని ఇలాంటి దేవుడి ఫొటోస్ అయితే ఉంటాయి కదండి. అయితే ఇలాంటి ఫొటోస్కి మనం ఫ్లవర్స్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. ఫ్లవర్స్ అనేవి పెట్టినా కూడా అవి మాటికి కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఫ్లవర్స్ అనేవి కింద పడిపోకుండా మనం చక్కగా ఇలా అయితే ట్రై చేయొచ్చండి. ఇక్కడ నేను ఫోటో ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ ఇయర్ బడ్ అయితే తీసుకున్నాను. ఇయర్ బడ్ని ఇక్కడ నేను చూపించిన విధంగా అటాచ్ చేసి మనం వెనకాల ఒక సెల్లో టేప్ వేసామనుకోండి, ఇయర్ బడ్స్ అనేవి పడిపోకుండా ఉంటాయి. అండ్ ఫ్లవర్స్ కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నాకు సెంటర్లో హుక్ అనేది ఉంది కాబట్టి నేను అక్కడైతే ఇయర్ బడ్ అయితే వేయలేదు. అండ్ అలాగే ఇప్పుడు మన సెకండ్ టిప్ చూద్దామండి. మనం మామూలుగా దేవుడి ఫొటోస్కి బొట్లు పెడుతూ ఉంటాం కదండి. అయితే నార్మల్గా చాలామంది చేత్తో బొట్లు పెడుతూ ఉంటారు. చేత్తో పెట్టే కన్నా కూడా మనం ఇలా ఇయర్ బడ్తో బొట్లు పెట్టామనుకోండి, చాలా నీట్గా వస్తుంది అండ్ పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఫస్ట్ గంధం బొట్లు అయితే పెడతాం కదండి. గంధం బొట్టు ఒక సైడ్ పెట్టిన తర్వాత ఇయర్ బడ్కి బ్యాక్ సైడ్ అంటే ఇంకొక రెండో సైడ్ ఉంటుంది కదండి, ఆ రెండో సైడు మనం కుంకుమ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మనం ఎన్ని ఫొటోస్ కన్నా చాలా ఈజీగా మనం కుంకుమ బొట్లు అలాగే గంధం బొట్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన థర్డ్ టిప్ చూద్దామండి. మన థర్డ్ టిప్ వచ్చేసి, మన కిచెన్లోని ఇలాంటి గ్యాస్ లైటర్స్ అయితే ఉంటాయి కదండి. అయితే గ్యాస్ లైటర్స్ని మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. గ్యాస్ లైటర్ని మనం పైన క్లీన్ చేయడం ఈజీనే, కానీ మనం లోపల అంటే ఇక్కడ నేను చూపించిన ప్లేస్లో క్లీన్ చేయడానికి చాలా కష్టపడాలి. ఇక్కడ మనకి డస్ట్ అనేది బాగా పట్టేస్తుంది. మురికి జిడ్డు అంతా కూడా లోపలికి పోతూ ఉంటుంది. అయితే ఇలాంటి కార్నర్స్లో మనం ఇయర్ బడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇయర్ బడ్తో క్లీన్ చేయడం వల్ల మనకి లోపల ఉన్న మట్టి మురికి జిడ్డు అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు మనం ఇలా లైటర్స్ క్లీన్ చేసుకోవడం వల్ల లైటర్స్ అనేవి బాగా వెలుగుతాయి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలాంటి కవర్స్కి గమ్ అనేది అప్లై చేస్తూ ఉంటాం కదండి. అయితే గమ్ అనేది అప్లై చేసేటప్పుడు ఒక్కొక్కసారి గమ్ బట్టలో గమ్ అనేది అడుక్కు వచ్చేస్తూ ఉంటుంది. అలా లాస్ట్కి వచ్చేసినప్పుడు మనం ఎంత పిండినా కూడా గంబట్లో గమ్ అయితే అసలు బయటికి రాదనమాట. అయితే ఇలా గంబట్లో గమ్ అనేది రానప్పుడు మనం ఈజీగా ఇయర్ బడ్తో గమ్ అనేది బయటికి తీయచ్చు. ఈ టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలాంటి టేప్స్ని వాడేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ కోసం వెతుక్కుంటూ ఉంటామండి. ఒక్కొక్కసారి మనం ఎంత వెతికినా కూడా స్టార్టింగ్ పాయింట్ అనేది దొరకదనమాట. ఒకవేళ దొరికినా కూడా అది మనం తీసేటప్పుడు చాలా కష్టపడాలి. అయితే అలా కష్టపడకుండా చాలా ఈజీగా దీన్ని ఎలా తీయచ్చో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా టేప్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే తీసుకోవాలి. తీసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇయర్ బడ్ అనేది పెట్టండి. ఇయర్ బడ్ పెట్టిన తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం సిజర్తో కట్ చేయాలి. సిజర్తో కట్ చేసి ఇయర్ బడ్ అనేది ఈ టేప్కే ఉంచేసేయండి. ఇలా మనం టేప్కి ఇయర్ బడ్ అనేది ఉంచేయడం వల్ల మళ్ళీ మనం నెక్స్ట్ టైం వాడేటప్పుడు చాలా ఈజీగా మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది దొరుకుతుంది. అండ్ మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే మీరు ప్రతిసారి కూడా ఇలా ఇయర్ బడ్ పెట్టి మనం టేప్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా స్టార్టింగ్ పాయింట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ అనేది చుట్టుపక్కల కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇలా చుట్టుపక్కల నెయిల్ చుట్టూ ఎక్కడైనా ఎక్స్ట్రాగా నెయిల్ పాలిష్ అనేది అంటుకుంటే దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఇయర్ బడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇయర్ బడ్తో ఈజీగా మన చుట్టూ ఉన్న నెయిల్ పాలిష్ అంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదండి. అయితే కుంకుమ పెట్టుకునేటప్పుడు కూడా మనం ఇయర్ బడ్తో ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. కుంకుమ పెట్టే ముందు ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ ముందు అప్లై చేసి దానిపైన మనం కుంకుమ పెట్టామనుకోండి, కుంకుమ అనేది కొంచెం కూడా రాలిపోదు. అలాగే మనం కుంకుమ అనేది చాలాసేపు మనం మళ్ళీ ఫేస్ వాష్ చేసుకునే వరకు కూడా ఈ కుంకుమ అనేది ఇలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దాం. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఐలైనర్ లాంటివి వేసుకునేటప్పుడు లైనర్ అనేది ఒక్కొక్కసారి ఎక్స్ట్రాగా వచ్చేస్తూ ఉంటుందండి. అయితే ఇలా ఎక్స్ట్రా వచ్చిన లైనర్ని మనం చేత్తో తుడుస్తూ ఉంటాం. అయితే ఇలా చేత్తో తుడిచే కన్నా కూడా మనం ఇయర్ బడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మనం లైనర్ అయితే వేసుకోక్కర్లేదు.
ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దీపావళికి ముందు ఇలాంటి దీపాలనైతే డెకరేట్ చేస్తూ ఉంటాం కదండీ. అయితే ఇలాంటి దీపాలకు కుందన్స్ లాంటివి అంటిస్తూ ఉంటాం. ఇలా కుందన్స్ లాంటివి అంటించేటప్పుడు గమ్ అనేది అప్లై చేసేటప్పుడు మనం చక్కగా ఇయర్ బడ్తో ఇలా గమ్ అనేది అప్లై చేసి మనం ఇలా కుందన్స్ని కానీ అంటించాం అనుకోండి చాలా ఈజీగా పని అయిపోతుంది. అండ్ అలాగే గమ్ అనేది చుట్టుపక్కల అంటుకోకుండా దీపాలు కూడా చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట. అయితే ఇక్కడ దీపాలు ఒక్కటే కాదండి, ఒక్కొక్కసారి మనం శారీస్కి కానీ లేదంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కానీ స్టోన్స్ లాంటివి అంటిస్తూ ఉంటాం. ఇలా స్టోన్స్ అనేవి అప్లై చేసేటప్పుడు కూడా మనం చక్కగా ఇలా ఇయర్ బడ్తో ముందు గమ్ అనేది అప్లై చేసి ఆ గమ్ పైన మనం ఈజీగా ఇలాంటి స్టోన్స్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గమ్ అనేది మన చేతులకి అయితే అంటుకోదు అనమాట. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ అండి, నేను ఇక్కడ ఖాళీ హోమియోపతి బాటిల్ అయితే తీసుకున్నాను. మెడిసిన్ అయిపోయిన తర్వాత మనం ఇలాంటి బాటిల్స్ బయట పడేస్తూ ఉంటాం కదా. అయితే ఇలాంటి బాటిల్ని మనం బయట పడేయకుండా చక్కగా ఒక బాటిల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇయర్ బడ్ని సగానికైతే కట్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ క్యాప్లో లైట్గా హాట్ గ్లూ అనేది అప్లై చేయాలి. హాట్ గ్లూ అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ ఇయర్ బడ్ని దీనికైతే స్టిక్ చేశానండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇది కొంచెం కూడా కదలకుండా ఇలానే ఉంటుంది. అండ్ తర్వాత మనం ఈ బాటిల్లోకి కొంచెం కుంకుమ అయితే తీసుకోవాలి. కుంకుమని తీసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. నార్మల్గా మనం అప్పుడప్పుడు ఊరు లాంటివి వెళ్తూ ఉంటాం. అయితే ఊరు వెళ్ళినప్పుడు చాలామందికి కుంకుమని కూడా తీసుకువెళ్ళే అలవాటు అయితే ఉంటుంది. అంటే జర్నీస్లో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ కుంకుమ పెట్టుకోవడానికి కుంకుమ బనెడ్ లాంటివి తీసుకువెళ్తూ ఉంటారు. అయితే అదంతా పట్టుకు వెళ్లకుండా చక్కగా ఇలా చిన్న బాటిల్లో మనం కుంకుమ పెట్టుకోవచ్చు అనమాట. అయితే మనం దీన్ని చక్కగా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టి తీసుకువెళ్ళొచ్చండి. పెద్ద పెద్ద బాక్సులు పట్టుకు వెళ్ళే కన్నా కూడా మనం ఇలా చిన్న బాటిల్లో కుంకుమ అనేది పట్టుకు వెళ్ళొచ్చు. అయితే ఈ టిప్ అనేది ఆల్రెడీ ఒకసారి నేను షేర్ చేశానండి. ఖాళీ హోమియోపతి బాటిల్స్ రీయూజ్ ఐడియాస్లో ఈ టిప్ అనేది షేర్ చేశానండి. అయితే ఇక్కడ నేను ఇయర్ బడ్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఈ టిప్ అనేది నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన ఇంట్లోని ఇలాంటి టీవీ రిమోట్స్ లాంటివి ఉంటాయి కదండి. అయితే వీటిని నార్మల్గా మనం క్లీన్ చేసినప్పుడు డస్ట్ అనేది మొత్తం అంతా కూడా క్లీన్ అవ్వదనమాట. ఈ బటన్స్ మధ్యలో గ్యాప్లోని మనకి డస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుంది. అయితే ఇలా బటన్స్ మధ్యలో క్లీన్ చేయడానికి ఇయర్ బడ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇయర్ బడ్తో మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మధ్యలో ఉన్న డస్ట్ కూడా పోతుందనమాట. అయితే ఇక్కడ ఓన్లీ మనకి టీవీ రిమోట్స్ ఒక్కటే కాదండి, ఏసీ రిమోట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా మనం ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ రిమోట్స్, ఏసీ రిమోట్స్ ఇవి మాత్రమే కాదు, కీబోర్డ్ మధ్యలో కూడా మనకి అప్పుడప్పుడు డస్ట్ అనేది బాగా పట్టేస్తూ ఉంటుంది. అయితే ఇలా కీబోర్డ్ మధ్యలో కీస్ మధ్యలో ఉన్న డస్ట్ను కూడా మనం ఈజీగా ఇయర్ బడ్తో క్లీన్ చేయొచ్చండి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఇలా క్లీన్ చేసినప్పుడు ఈ ఫ్రిడ్జ్ డోర్కి సైడ్ రబ్బర్ అయితే ఉంటుంది కదండి. అయితే ఈ రబ్బర్ మధ్యలో ఆ గ్యాప్లో మట్టి అనేది బాగా పట్టేస్తూ ఉంటుంది. అయితే ఇలా మట్టి అనేది నార్మల్గా క్లీన్ చేసాం అనుకోండి అంత తొందరగా అయితే మట్టి అనేది రాదనమాట. ఇలాంటి డస్ట్ని మనం క్లీన్ చేయడానికి ఇయర్ బడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి అప్పుడప్పుడు దెబ్బలు లాంటివి తగులుతూ ఉంటాయి. అయితే ఇలా దెబ్బలు లాంటివి తగిలినప్పుడు ఆయింట్మెంట్ అయితే అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఆయింట్మెంట్ని అప్లై చేసినప్పుడు కూడా మనం చక్కగా ఇలా ఇయర్ బడ్తో ఆయింట్మెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం దెబ్బ క్లీన్ చేయాలన్నప్పుడు కూడా మనం ఇలా ఇయర్ బడ్తోనే క్లీన్ చేయొచ్చండి. ఇలా చేయడం వల్ల మనకి చేతులకి ఈ ఆయింట్మెంట్ అనేది అంటుకోదు. అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఆయింట్మెంట్ని మనం చేత్తో అప్లై చేయడం, అలాగే మన చేత్తో దెబ్బ అనేది క్లీన్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మన చేతులు అనేవి బాగా కడుక్కుంటూ ఉండాలి. అయితే ఇలా కడుక్కునే పని లేకుండా చక్కగా మనం ఇలా ఇయర్ బడ్తో అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ రోజు టిప్స్ అయితే ఇవేనండి. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.